అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రమీలా శ్రీనివాస్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మా ఛానల్ని, వారు మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.
ఈరోజు మనం ఒక క్లీనింగ్ లిక్విడ్ తయారు చేసుకుందామండి. ఎంత జిడ్డు పట్టిందైనా ఎంత బాగా పోద్దంటే, చిన్నీ కూడా అసలు ఎంత జిడ్డు ఉంటుందండి చిన్నీకి. అలాంటి దానికి కూడా శుభ్రంగా ఎంత బాగా పోయిందో క్లీనింగ్. ఇక్కడ టైల్స్ కానీ ఇదంతా ఇప్పుడు ఆయిల్ జిడ్డు పట్టేస్తుంది కదా, అదంతా శుభ్రంగా పోద్ది. చూడండి, క్లీనింగ్ చూపిస్తాను. అది ఎలా తయారు చేయాలో చూసి నేను క్లీన్ చేసి చూపిస్తాను. చూడండి, బాగా పోద్ది, బాగా యూజ్ అవుద్ది. ఇప్పుడు మనం బయట కొనుక్కొచ్చే లిక్విడ్లు అవి కొంచెం సైడ్ ఎఫెక్ట్లు అనుకొని మనం భయపడుతుంటాం కదండి. అట్లా కాకుండా మన ఇంట్లో ఉన్న వాటితోనే తయారు చేసుకోవచ్చు. చూపిస్తాను చూడండి. చూసి నేను క్లీనింగ్ కూడా చేసి చూపిస్తాను. నేను చూడండి, బాగా వాటర్ బాయిల్ చేసుకోవాలి. చేసుకొని ఒక 2 స్పూన్లు వంట సోడా, వంట అట్లా ఉపయోగించుకుంటాం కానీ వంట సోడా, ఒక 2 నిమ్మకాయలు ఇట్లా జ్యూస్ పిండేసుకుంటే జిడ్డు బాగా పోద్ది. రెండు కానీ 3 కానీ మన దగ్గర ఉన్న అవైలబుల్గా ఉన్న వాటితో. కొంచెం మన డిష్ వాషర్ ఉంటుంది కదండి, విమ్ లిక్విడ్, అది కొంచెం. ఇంకా వెనిగరు 2 మూతలు చాలండి. వెనిగరు 2 మూతలు. ఇవన్నీ మన ఇంట్లోనే ఉండేయేనండి. వెనిగర్ కూడా మనకి ఎప్పుడు పెట్టుకుంటాం కదా ఇంట్లో. లిక్విడ్ ఎలా గిన్నెలు వాష్ చేయడానికి పెట్టుకుంటాము. నిమ్మకాయలు ఉంటాయి, వంట సోడా ఎప్పుడు ఉంటుంది మన ఇంట్లో. ఇన్ని ఉన్న వాటితోనే మనం క్లీన్ చేసుకుంటే చాలా బాగా క్లీన్ అవుతుందండి. ఈరోజు వంట సెక్షన్ లేదండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తుంటే షెల్ఫ్ డోర్ తీశాను. అది ఒక డబ్బా పెడతాకి షెల్ఫ్ డోర్ తీస్తే ఆ షెల్ఫ్ డోర్కున్న మిర్రర్ కట్ అయిపోయింది ఏళ్ళు. అసలు చాలా పొద్దుటి నుంచి ఇప్పటి వరకు కూడా బ్లడ్ వస్తూనే ఉంది. ఇంకా వంట చేయడానికి ఇబ్బంది అయితే ఇంకా మా అమ్మాయి దగ్గరలోనే ఉంటారులేండి, కర్రీ నేను ప్రిపేర్ చేసి పంపిస్తాలేమ్మా, నువ్వు రైస్ వరకు వండేసుకో అంది. అందుకే ఈరోజు వంట సెక్షన్ లేదండి. ఇది బాగా చల్లారాక మన స్ప్రే బాటిల్లో పోసుకొని స్ప్రే చేసుకుంటా క్లీన్ చేసుకుంటే ఏమైనా మనం ఈ టైల్స్ క్లీన్ చేసుకోవచ్చు, మిర్రర్ క్లీన్ చేసుకోవచ్చు. ఏ డోర్ మీద అయినా ఎక్కడైనా నేను చూపిస్తాలేండి మీకు. మేము మొన్నే చేసామండి, జనవరి 1 కానీ బాగా హెల్పర్లను పెట్టించి క్లీన్ చేయించాను. అప్పుడు తయారు చేసి వాళ్ళకి ఇచ్చి క్లీన్ చేయమంటే ఎంత బాగా పోయిందో. ఇప్పుడు మా అమ్మాయి వాళ్ళు హౌస్ క్లీన్ చేసుకోవడానికి తయారు చేసి ఇవ్వమంటే చేస్తా, మీకు చూపిస్తున్నాను. నేను ఇక్కడ క్లీన్ చేసి చూపిస్తాలేండి. ఇదిగో చూసారు కదండి, ఇదంతా ఆయిల్ జిడ్డు. ఇక్కడ క్లీన్ చేసి చూద్దాం మనం.